వాక్యంలో మంచి ప్రారంభించుకున్నాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడు, గొప్ప దేవ, వాక్యంలో మాట్లాడము ఇస్తున్నాం. అంశం, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నీవు దేవుని యందు భయం భక్తులు కలిగి ఉంటే, ఇక్కడ రాస్తుంది 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, నీవు అతనికి అతని చుట్టూ, నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తం చుట్టూ కంచె వేస్తీవి కదా. నీవు అతనికి చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి శేషం గౌవ విస్తరించింది కదా. సైతాన్ వచ్చి మాట్లాడుతుంది, అయ్యా అతని చుట్టూ అగ్ని కంచె వేసినావు, అతను దీవించినవు, అతను ఆశీర్వదించినవు కదా అని చెప్పేసి సాతాను మాట్లాడుతున్నావు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీ చుట్టూ అగ్ని కంచె వేస్తాడు. అంతేకాకుండా మొట్టమొదటి దేవుడు నీ చుట్టూ అగ్ని కంచె వేస్తాడు. తర్వాత రెండవది, దేవుడు నీ ఇంటి వారికి కంచె వేస్తాడు. రెండవదిగా నీ ఇంటి వారికి కంచె వేస్తాడు. మూడవది, దేవుడు నీకు కలిగిన సమస్తం చుట్టూ అగ్ని కంచె వేస్తాడు. సమస్తం నీ చుట్టూ అగ్ని కంచె వేస్తాడు. నాలుగవదిగా, నీ చేతి పనిని దేవుడు దీవిస్తాడు. ఐదవదిగా, నిన్ను విస్తరింపజేస్తాడు. చూడండి, దేవుడు నీ చుట్టూ అగ్ని కంచె వేస్తాడు. అంతేకాకుండా దేవుడు నీ ఇంటి వారిని దీవిస్తాడు. దేవుడు నీ కలిగిన సమస్తం చుట్టూ కంచె వేస్తాడు. నీ చేతి పనిని దీవిస్తాడు. నిన్ను విస్తరింపజేస్తాడు. సాతాను చేతిలో పడిపోకుండా వాని కబంధ హస్తాల నుంచి దేవుని విడిపించి కదా, ఆయన యందు భయభక్తులు కలిగి నడిచినట్లయితే దేవుని కాపుదల భద్రత నీకు నీ కుటుంబానికి ఉంటుందండి. ఈ దినాన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు. అంతేకాకుండా చూడండి, కంచె లేకపోతే నువ్వు తొక్కివేయబడతావు, నీవు మేసివేయబడుతుంది, పాడు చేయబడుతుంది, పాడైపోతుంది. కంచె ఎందుకు ఇస్తారంటే స్థలానికి భద్రత ఉండదు, ఆ స్థలంలో ఉన్న వారికి భద్రత కావాలి. అట్లా యేసుక్రీస్తు ప్రభు యోబు చుట్టూ కంచె వేశాడు. దేవి నామానికి మహిమ కలుగును గాక. యోబు చుట్టూ కంచె వేశాడు. యోబు ఇంటి వారికి కంచె వేశాడు. తమకు కలిగిన సమస్తానికి కంచె వేశాడు. తన చేతి పనిని దీవిస్తూ కంచె వేశాడు. ఈ దినాన ఇంట్లో నాతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. నిన్ను విస్తరింపజేస్తున్నాను, నిన్ను ఫలింపజేస్తున్నాను, నేను అభివృద్ధి పరుస్తున్నాను. అభివృద్ధి ఆశీర్వాదం నీలో నాలో ఉండునట్లు దేవుడు తన కృప కనికరం ఈ పైన చూపించి నిన్ను బలపరిచి ఆశీర్వదించును గాక. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోకం ఛాయాలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు భయము చెందకు నీవు, దిగులు చెందకు. ప్రాణం ఇచ్చిన యేసయ్యున్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. ప్రాణం ఇచ్చిన యేసయ్యున్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు. భయము చెందకు నీవు, దిగులు చెందకు. జీవం ఇచ్చిన యేసయ్యున్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును. ప్రాణం పెట్టిన యేసయ్య బట్టి దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందాం. వాక్యం కొరకు స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ యందు భయభక్తులు కలిగి ఉంటే కంచె కాపుదల ఉంటుంది. యోబు చుట్టూ ఎట్లయితే అగ్ని కంచె వేసిన తండ్రి, ఆయన ఈ వాక్యం వింటున్న ప్రతి వారి జీవితంలో కంచె కాపుదల ఉండును గాక. సైతాను బంధించి కుటుంబం చుట్టూ, అంతేకాకుండా మరి నాయన
పిల్లల చుట్టూ మరి నాయన యేసయ్య నేను ప్రతి ఒక్కరు చుట్టూ అగ్ని కంచె కాపుదల దయచేయమని యేసు నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.